ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాలీవుడ్ నుండి వచ్చిన ఓ లో బడ్జెట్ ఫిల్మ్ లోకా ఇంత మ్యాసివ్ హిట్ అందుకుంటుందని బహుశా టీం కూడా ఊహించుండదు. 100-200 కోట్లు కాదు, 300 కోట్ల వైపుకి పరుగులు పెడుతోంది. ఇప్పటికే మాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేస్తున్న సూపర్ విమెన్ ఫిల్మ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయబోతోందా? ఆ టార్గెట్ రీచ్ కాగలదా? మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేయాలన్నా, సరికొత్తవి లిఖించాలన్నా కేవలం హీరోస్కే సాధ్యం. కానీ వి ప్రూవ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటున్నారు హీరోయిన్స్. అప్పుడప్పుడు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అబ్బురపరుస్తున్నారు. లోకా అటువంటి చిత్రమే. ఏదో నార్మల్ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మలయాళ చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ గా మారింది. 250 కోట్లను కొల్లగొట్టి మాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల జాబితాలోకి చేరింది. ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ 100 కోట్లు కొల్లగొట్టడం, అందులోనూ మాలీవుడ్ లో గొప్ప అనుకుంటే ఏకంగా 250+ క్రోర్స్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు ఈ మార్క్ టచ్ చేసిన సినిమాలు 3 అంటే 3. వాటిలో తుడరం, రోమన్ చామ్ ని క్రాస్ చేసిన లోకా మాలీవుడ్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఎదిగింది. ఇక ఒక్క అడుగు దూరంలోనే ఉంది. మోహన్ లాల్ ఎంపురన్ 2 వసూళ్లను బీట్ చేయాల్సి ఉంది. ఎంపురన్ 270 కోట్ల వసూళ్లతో టాప్ పొజిషన్ లో ఉంది. ఇక మాలీవుడ్ లోనే కాదు, ఇండియా వైజ్ గా చూసుకున్నా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది లోకా చాప్టర్ 1. ఇప్పటి వరకు హైయెస్ట్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉంటే బాలీవుడ్ ఫిల్మ్సే. వాటిపైనే రికార్డ్స్ లిఖించున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా బీట్ చేస్తోంది లోకా. అలియా భట్ బ్లాక్ బస్టర్స్ రాజీ, గంగూభాయ్ కత్యావాడిలను క్రాస్ చేసింది సూపర్ విమెన్ స్టోరీ. ఇక 300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో హైయెస్ట్ విమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ గా ఉన్న కేరళ ఫైల్స్ కలెక్షన్స్ ని లోకా టచ్ చేస్తుందో లేదో చూడాలి. మరి వీటిల్లో లోకా ఏ టాస్క్ కంప్లీట్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.